నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మా వల్ల కాదు జగన్, నీకో దండం, వెళ్ళిపోతాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించి మరి నీకో దండం జగన్, మా వల్ల కాదు, వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్ కూడా పెట్టాను. ఎందుకు అలా పెట్టాను? నిజానికి అసలు వైసీపీలో అలాంటి పరిస్థితి ఉందా అనంటే పొలిటికల్ వర్గాల్లో ఇంటర్నల్గా నడుస్తున్న టాక్ ఏంటంటే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలకి ప్రతిపక్షం అనేది ఒక వాయిస్ లాంటిది. ఎప్పుడూ కూడా ప్రతిపక్షానికి ఒక బెనిఫిట్ ఉంటుంది. అధికార పక్షానికి లేని బెనిఫిట్ ఏంటి, ప్రతిపక్షానికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే వాయిస్. అధికార పక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా పనులు చేసుకోవటంలోనో, లేకపోతే అధికారులతోటి సమన్వయపరచుకోవటంలోనో, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలని చేయటంలోనో బాగా తనమునకలైపోయి ఉంటారు, బిజీగా ఉంటారు. కానీ ప్రతిపక్షం పని ఏంటి? ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఏమైనా నెరవేర్చలేదా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుందా అనే వాటిని కనిపెట్టి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా, లేకపోతే ఆ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా, ఆ పార్టీలోని నాయకుల్ని డ్యామేజ్ చేసే విధంగా అవకాశాలని వాడుకోవచ్చు. కానీ ఇక్కడ వైసీపీ అలా వాడుకుంటుందా అంటే వాడుకోవటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతే తన పార్టీని తానే డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి లేని అవినీతిని ఉంది అని చెప్పి పదే పదే ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడినంత మాత్రాన నిజమైపోతుందా అనంటే కొన్ని సందర్భాల్లో నమ్మే అవకాశం ఉంటుంది అని అంటారు కదా. ఆ మాటని పట్టుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి. ఆ మాట ఎవరైనా జగన్ దగ్గర చెప్పారేమో తెలియదు. 100 సార్లు ఆడితే అబద్ధం కూడా నిజమైపోతుంది అని. సో అందుకనే 100 సార్లు అబద్ధం ఆడాలనే చూస్తున్నారు డిఎస్సి విషయంలో. కేవలం డిఎస్సీనే కాదు, మనం గతంలో కూడా చూస్తే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు కట్టిస్తాము అని చెప్పి ప్రభుత్వం అంటే, పీపీపీ అంటే ప్రైవేటైజేషను, ఆసుపత్రుల్ని అలాగే మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయబోతున్నారు చంద్రబాబు అని చెప్పేసి ఓదరగొట్టినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఆ పీపీపీ విధానం ఈజ్ ఈక్వల్ టు ప్రైవేటైజేషన్ అనే దాన్ని కాడి కింద పడేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఇలాగా ఏది ఆరంభించకూడదో, ఎలాంటి వాటి విషయంలో ఆరంభించకూడదో అలాంటి వాటి విషయంలో ఆరంభిస్తారు, చివరికి మధ్యలో కాడి పడేస్తారు. నాకు తెలిసి రేపో మాపో ఈ డిఎస్సి విధానం దీంట్లో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది అనే దాని మీద కూడా మధ్యలో కాడి పడేస్తారు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోతుంది ప్రజల్లో. ఎక్కడా కూడా ఆ పార్టీ విషయంలో శాంటిటీ ఉండటం లేదు. దీనివల్ల ఆ పార్టీకి తీవ్రమైన డ్యామేజ్ ఎదుర్కోవడంలో ఎటువంటి డౌట్ ఉండదు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే వైసీపీ నాయకులు ఎందుకు జగన్ మీద తిరుగుబావుట ఎగరేసే పరిస్థితి ఉంది, పార్టీ పెద్దల దగ్గర ఎందుకని వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని అంటే, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అంటే ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్లో లేకపోతే ఇంకా ఇతరత్ర ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత చూసుకుంటే అంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అంటారు కదా అలాంటివి. ఆ తర్వాత చూసుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఇలాంటి వాటన్నిటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో వచ్చేసింది అని మనం చూపించవచ్చు. కాబట్టి ఆ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేలాగా చూడండి, ఇదే నేను ఇచ్చే టాస్క్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారట. అయితే అసలు ఏమని పోటీ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ ఎన్నికలే తీసుకుందాం. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీల్లో ఏం చేశామని ఇప్పుడు వెళ్ళి మన వాళ్ళు ఓట్లు అడగాలి అని చెప్పేసి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలకి పోటీ చేయాల్సిన అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, ఓపెన్గానే అడుగుతున్నారట. మమ్మల్ని ఏమని చెప్పి వెళ్ళి అడగమంటారు ఓట్లు? గతంలో మనం ఏమైనా రోడ్లు వేయించామా? లేదు. చెరువుల్లో పుడికలు తీయించామా? లేదు. కాలువల్లో పుడికలు తీయించామా? లేదు. ఇక్కడ గ్రామాల్లో ఏమైనా మొక్కలు నాటించే కార్యక్రమమా, లేకపోతే ఇంకా ఇట్లాంటివి ఏమైనా చేయించామా? డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా చేయించామా? పంచాయతీలను ఏమైనా డెవలప్ చేసామా అంటే లేదు. ఉన్న పంచాయతీ ఆఫీసుల్ని తీసేసి పేరు మార్చి గ్రామ సచివాలయాలు అని చెప్పి మార్చాము. అంతకుమించి వాలంటీర్ని పెట్టడం తప్ప మనం ఇంకా ఏం చేయలేదు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారట. పైగా ఈ వాలంటీర్ని తీసుకురావటం వల్ల అసలు గ్రామ పంచాయతీల్లో ప్రెసిడెంట్ అనే ఒక మనిషి ఉంటాడు కదా. గ్రామ పంచాయతీలో ఉండే ఓటర్లు గ్రామ పంచాయతీకి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఆ ప్రెసిడెంట్ అనేవాడికి వాల్యూ లేకుండా పోయింది ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత. సో ఏది కావాలన్నా వాలంటీర్ దగ్గరికి వెళ్తున్నారు. అంతకుముందు ఏదైనా కావాలి అంటే ఊరికి పెద్దగా, గ్రామానికి ప్రెసిడెంట్గా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వైసీపీ హయాంలో వాలంటీర్లు వచ్చిన తర్వాత
గ్రామ పంచాయతీల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఎవరు వాళ్ళని దేకను కూడా దేకలేదు. మళ్ళీ పైగా గ్రామ పంచాయతీలు 100% మనమే గెలవాలి అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఒక హుకుం జారీ చేశారు కదా సీఎంగా ఉండి. మరి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ వేశారంటే వైసీపీ కార్యకర్తలు నాయకులు అంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఎక్కువ శాతం వాళ్ళే కైవసం చేసుకున్నారు. కైవసం చేసుకోవడానికి డబ్బులు పెట్టారు. అంటే ఖచ్చితంగా ఓటుకి నోటు అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం కూడా నోటు ఇవ్వకపోతే ఓటేసే పరిస్థితి లేదు. మరి అప్పులు తెచ్చి ఆ ఓట్లు కొనుక్కున్నారు, నోట్లు ఇచ్చి మొత్తానికి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు వైసీపీ వాళ్ళు అయ్యారు. ఆ తర్వాత వైసీపీ గ్రామ పంచాయతీ నిధుల్ని దారి మళ్లించి ఇతరత్ర అంశాలకి వాడుకుంది. అది ఓపెన్ సీక్రెట్. అయితే గ్రామ పంచాయతీ నిధులు లేకపోతే మరి గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగ చేసేది? కొంతమంది ఏమో ఇక్కడ నిధులు లేవు, మేము చేసేది ఏం లేదని కాడిపడేసి ఊరుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ సొంత జేబుల్లో నుంచి నిధులు తీసుకొచ్చి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినప్పుడు తీసుకుందాంలే అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేదు 24లో. ఇక వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాలేదు. హుష్కాకి సమర్పణం అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మేము గ్రామ పంచాయతీల్లో పోటీ చేయాలి అని అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరి జేబులో నుంచి తెచ్చిపెట్టాలి, ఎలా పోటీ చేయాలి అని చెప్పి ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలోనే నేతలకి క్రింది స్థాయి నాయకులు ఎదురు తిరుగుతున్నారు. సో కాబట్టి ఇక మా వల్ల కాదు అని చెప్పేసి ఉండమంటే ఉంటాం, పొమ్మంటే పోతాం అని చెప్పి కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాహాటంగానే చెప్తున్నారట జగన్మోహన్ రెడ్డి దగ్గర, లేకపోతే అక్కడ పార్టీ పెద్దల దగ్గర గట్టిగానే చెప్పేస్తున్నారట. ఇది పరిస్థితి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లేకపోతే ఇతరత్ర మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ ఎన్నికలు లాంటివి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది. ఇప్పుడే అర్థమైపోతుంది అన్నట్టుగా మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో అసలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది పార్టీ మారిపోతారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్ నాయకులకు నచ్చటం లేదు. అంటే ఒక బొత్స సత్యనారాయణ కావచ్చు, లేకపోతే ధర్మాన బ్రదర్స్ కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడటం లేదు. ఏదో ఇక పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరాల్సిందే అని గట్టి ఒత్తిడి చేస్తే తప్ప ఇలాంటి వాళ్ళు ఎవరు బయటకు రావటంలా. సో ఎవరు బయటకు వచ్చేది అంటే అంబటి రాంబాబు, లేకపోతే పేర్ని నాని, రోజా, విడుదల రజని, ఇలాంటి వాళ్ళు. విడుదల రజని కూడా గట్టిగా ఎప్పుడు బయటకు వచ్చింది లేదు. మొన్న డిఎస్సి విషయంలోనే బయటకు వచ్చింది, ఎప్పుడు బయటికి రావటం లేదు. విడుదల రజని మీద ఉన్న కంప్లైంట్ కూడా అదే, చిలకలూరుపేటలో. ఎప్పుడో పార్టీ ఆదేశిస్తే ఆ కార్యక్రమాలకు వచ్చి అలా మొహం చూపించి వెళ్ళిపోతుంది. నియోజకవర్గంలో నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉండటం లేదు రజని అని ఆవిడ మీద పెద్ద కంప్లైంట్. ఇలాంటి కంప్లైంట్ వైసీపీలో అనేక మంది నాయకుల మీద ఉన్నాయి. ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కృష్ణా జిల్లాలో కొడాలి నాని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వల్లభనేని వంశీ అయితే పూర్తిగా అసలు మొహం చాటేశారు. అలాగే ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు కృష్ణా జిల్లాలో. గతంలో రెచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు అసలు కనిపించడం కూడా మానేశారు. మొన్నటి వరకు జోగి రమేష్ కాస్త ఊగేళ్లే మధ్యలో బయటకు వచ్చాడు. ఆ లిక్కర్ స్కామ్ కేసు తర్వాత ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు, కాస్త నోరు పెకిల్చాడు అని అనుకుంటే ఇప్పుడు ఆయన కోడలి విషయంలో ఆయన కూడా మళ్ళీ సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. సో ఇలాంటి పరిస్థితి నెలకొంది వైసీపీలో. కేవలం నేను కృష్ణా జిల్లా ఒక్క విషయంలోనే చెప్పాను. ఇంకా నెల్లూరు జిల్లాకు వెళితే చాలామంది బయటికి రావటం లేదు. అనిల్ కుమార్ యాదవ్ కొంచెం వాయిస్ ఉన్న నాయకుడు కదా అనుకుంటే ఆయన్ని తీసుకొచ్చి నరసరావుపేటలో పడేశారు. ఇప్పుడు ఆయన నరసరావుపేట ఎంపీగాను, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని చూసుకోవట్లేదు. అంటే పోటీ చేసి ఓడిపోయాడు, ఎంపీ అవ్వలేకపోయాడు. లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయాడు. చూస్తే ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు, అక్కడ అందుబాటులో ఉండట్లేదు. సో రెంట్కి చెడ్డట్టు అయిపోయింది. ఎవరో కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి అసలు అడ్రస్ లేడు. అలాగే వెంకటగిరిలో చూస్తే కూడా పెద్ద నాయకులు ఎవరూ కూడా కనిపించడం లేదు. మేకపాటి ఫ్యామిలీ అంటే రాజమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కావచ్చు, మేకపాటి కొడుకు విక్రమ్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరూ పెద్దగా తెర మీద కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో పార్టీ ముందుకు వెళ్ళటం కానీ మనుగడ సాగించడం కానీ అసలు అవుతుందా అంటే కష్టం అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే నేను టైటిల్ ఇలా పెట్టాను. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.